ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు హైవేల విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది. భారత్మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్హెచ్ల బడ్జెట్కు మించి పనులు మంజూరవడంతో గతేడాది నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో ఆంధ్రప్రదేశ్లోనే 8,243 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో గడ్కరీతో సమావేశమైనప్పుడు ఈ 8 జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటిని తీసుకెళ్లనున్నారు. దీంతో ఏపీ అవసరాల దృష్ట్యా వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసింది. ఆగిపోయిన జాతీయ రహదారిలో కొండమోడు పేరేచెర్ల కీలకమైనది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచెర్ల వరకు 50 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. 1032 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ఎంపికయ్యాక LOA దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్కు రాకపోకలకు ఈ రహదారి అత్యంత కీలకమైనది. 50 కిలోమీటర్లు 4 వరుసలుగా అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి అద్దంకి నార్కట్పల్లి 4 వరుసల రహదారికి దీన్ని అనుసంధానించవచ్చు. అలాగే విశాఖపట్నం కొత్త వలస అరకు మార్గం రద్దీగా ఉంటుంది. ఇందులో పెందుర్తి నుంచి బౌధార వరకు 42 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచిన దశలో పనులు ఆగిపోయాయి. ఈ రహదారి విస్తరణ పనులు తక్షణం మొదలు పెట్టాల్సి ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఈ ప్రాజెక్టులో కదలిక రానుంది.